మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. అటు వెళ్తే పోయేది కదరా చెత్తనాయాల. ఇంకాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. డెడ్ ఎండ్లోకి వచ్చావేంట్రా యదవా. అవునరా, రన్నింగ్ చేసిన వెంటనే సిగరెట్ కాల్చకూడదంటారు. ఈ మ్యాటర్ గురించి నీకేమన్నా తెలుసా? తెలీదా? ఇది కూడా తెలుసుకోకుండా ఏం పిక్కుతున్నారో నువ్వు? ఇంకెందుకు ఇక్కడ వెళ్ళిపో టీవీలోకి, దూరిపో టీవీలోకి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పనైనా చేస్తావో చేయవో తెలియదు కానీ టీవీ సీరియల్స్ చూడడం మాత్రం మనం. ముందు న్యూస్ పెట్టు. బ్రేకింగ్ న్యూస్ ఏం లేకపోతే ప్రశాంతంగా ఇవాళైనా ఆఫీస్కి వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి టిఫిన్ పట్టరా, వెళ్ళు. బ్రేక్ లో తెస్తానండి. ఏంటి బ్రేక్ లో తెచ్చేది? ఈ సీరియల్ ఇప్పుడు ఉండేదే, న్యూస్ ఇంపార్టెంట్. వెళ్ళు. ఎవరైనా శకునం చూసుకుని బయటకు వెళ్తారు. ఇలా బ్రేకింగ్ న్యూస్ చూసుకుని బయటకు వెళ్లే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నారు. ఏం చేస్తావా మరి? బయట పరిస్థితి అలా తగలడింది. ట్రైన్ ఎక్కుదామంటే భయం, బస్సు ఎక్కుదామంటే భయం, సినిమా హాల్కి వెళ్దామంటే భయం. ఎప్పుడు ఎక్కడ ఎవడు బాంబు పెట్టి చస్తాడని భయపడి చస్తున్నాను. బతుకు. నమస్కారం, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. మీరు ఇలా చేయబట్టే మిమ్మల్ని అందరూ బ్రేకింగ్ న్యూస్ బాబ్జీ అంటున్నారు. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి వాళ్ళు అలా అనడంలో తప్పేం లేదని. సర్లే, వాడెవడో ఏదో అంటున్నాడని చెప్పి నేను డేర్ చేసి డైలీ బయటికి తిరిగాను అనుకో, ఏ బాంబో పెళ్లి పుట్టుకొని చస్తే అప్పుడు లైఫ్ లో పర్మనెంట్ గా తెల్ల చీర కట్టుకుని నేర్చుకోవాల్సి వస్తుంది. నువ్వు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి టీవీ. అమ్మయ్యా, బ్రేకింగ్ న్యూస్ ఏ లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏమండి, మీరు వెళ్ళిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వస్తే చెప్పకూడదని నువ్వెలా డిసైడ్ అయ్యావు? నీతోనే చెప్పించాలని నేను కూడా అలాగే డిసైడ్ అయ్యాను. తీసుకో. इस्लाम में सिगरेट पीना नाजायज है। इस्लाम में शराब पीना हराम है। ఇవన్నీ చేయొద్దు అని చెప్పిన ఇస్లాం అమాయక జనాన్ని మాత్రం చంపవని ఎలా చెప్తుందిరా? అన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారా? మీరు మంచి మాటలు కాదురా, మాయ మాటలు నమ్ముతారు. तू लाख कोशिश कर, నా నుండి నీకు ఏ జవాబు రాదు. రైట్, నువ్వు కూర్చోరా, కూర్చో.
చెప్పు. बोल रहे अरे बोल रहे ये सांप के बारे में तू नहीं जानता. ये किराक है, पागल है. बोल दे, बता दे. ये तुझे भी मार देगा, मुझे भी मार देगा. सर ఒక్క నిమిషం సార్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేస్తా సార్. सर सर एक मौका मैं से सब बुला लूंगा सर. सर अरे बोल रहे, अरे बता दे रे. नन्ను చంపేస్తారా? अरे बोल रहे, अरे मुझे मार देगा. बोल रहे, अरे बोल रहे. बड़ा साले చెప్పు సార్, ఒక్క నిమిషం సార్. बोल साले ఏసీపీ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వద్దు. వీడు నీ మనిషి అని నాకు తెలుసు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు. ముझे नहीं मरना है. నేను అంతా చెప్పేశాను. సిటీకి నలుగురు మానవ బాంబులు వస్తున్నారు, కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో అది నాకు తెలియదు. మానవ బాంబుల ఆటో అక్సిగూడ. అక్సిగూడ. పని చేయట్లేదా? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సారీ ఫర్ ఇంటరప్షన్. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? ఏం వాచ్ చేస్తున్నారు సార్? సార్ అది నువ్వు వాచ్ చేయాల్సింది ఇస్త్రీ చేసే అమ్మాయిని కాదు, అపార్ట్మెంట్ ని. అసలు ఈ రోజులు బాలేవరా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక భయపడి చేస్తున్నావు. ఈ టైంలో నువ్వు ఎవరు ఇదిగో లిప్ సరిగా పనిచేయట్లేదు, వెళ్ళి చూడు. ఏయ్ హాయ్ బాను. హాయ్. ఎవరు వీళ్ళంతా? ఫ్రెండ్స్ అండి. ఓ మన పెంట్ హౌస్ లో ఉంటారు. వెరీ గుడ్. హాయ్, ఐఎమ్ బాబ్జీ. హాయ్, ఐఎమ్ నాట్ బాబ్జీ. హాయ్, ఐ am also not బాబ్జీ. హాయ్, ఐ యామ్ ఆల్సో నాట్ బాబ్జీ. హాయ్. ఆగలాగా, యు ఆర్ ఆల్సో నాట్ బాబ్జీ, రైట్? భలే కనిపెట్టారు. ఎక్కడ దొరికారు బాను వీళ్ళంతా? తెలీదండి. ఓ, ఆ? తెలీదా? ఇదే మీరు. మనం అనుకున్నది జరగడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. బట్ వన్ థింగ్ బీ కేర్ఫుల్. మీకు ఏదైనా అవసరం ఉంటే కింద సెకండ్ ఫ్లోర్ లో నేను ఉంటాను. ఇప్పటికి రిలాక్స్ అవ్వండి, ఆపరేషన్ రేపు మొదలు పెడదాం. ఇదిగో కీస్. థ్యాంక్ యూ.
సిటీ చాలా ప్రశాంతంగా ఉంది కదూ? అవును, చాలా ప్రశాంతంగా ఉంది. బాగుంది. దీన్ని నేను చూసుకుంటాను, నువ్వు దాన్ని చూసుకో. అక్కమావా ఏంటి బాబు టెన్షన్ పడిపోతున్నావు? బస్సు రావట్లేదా? అవునండి. రాదు, అనుకున్న టైంకి రానే రాదు. అనుకోకుండా టైంకి వచ్చేదేంటో తెలుసా? ఏంటి? చావు. సుబ్మాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే చావు గురించి చెప్తారేంటి సార్? అలా అడిగేవు, బాగుంది. అదిగో ఆ పక్కనే ఉంది సూట్ కేసు. ఇందాక నుంచి అది అక్కడే ఉంది, గమనించావా? నా టెన్షన్లో నేనుంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారండి? ఒకవేళ దాంట్లో బాంబు ఉంటే? బాంబు! ఏంట్రా అంతలా షాక్ అయ్యారు? ఇందాక నుంచి అది నాకు ఇది నీకు అని డిస్కషన్ పెట్టారు, ఇప్పుడేంటి అంతలా రియాక్ట్ అయ్యారు? భయమా? బాంబు అంటే భయమే కదా సార్. అది వాళ్ళిద్దరికీ సైట్ కొట్టక ముందు ఉండాలిరా. మీ సంగతి ఏంటమ్మా? అవతల ఇద్దరు సైట్ కొడుతున్నారని తెలిసినా ఏమీ ఎరగనట్లు ఎంజాయ్ చేస్తున్నారా? ఈడొకడు పాఠాలు తక్కువ పాటలు ఎక్కువ. రే రేడియో మిర్చి, వాట్? సూట్ కేసులో బాంబు. ఆ. వీడు చాలా ఫాస్ట్ గురు. ఆగండి, భయపడకండి, ఈ సూట్ కేసు నాదే. ఏంటయ్యా అనవసరంగా బాంబు ఉందని టెన్షన్ పెట్టా? ఇప్పుడు టెన్షన్ పడినా తర్వాత అటెన్షన్గా ఉంటారని. మీ పనుల్లో మీరంతా బిజీగా ఉన్నా చుట్టుపక్కల పరిస్థితులు గమనిస్తూ ఉండాలి. ఓకే, వేర్ ఇస్ మై సూట్ కేస్? యా. ఇజాజ్ అహ్మద్ అలియాస్ అలీ అనే తీవ్రవాద ఎన్కౌంటర్లో మృతి. మనం కూడా ఇలాగే చేస్తే? ఏ భయపడుతున్నావా? చిచ్చి, భయపడితే ఇంత దూరం వచ్చేవాడినే కాదు. మనం చేసే బ్లాస్ట్ తో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా షాక్ అవ్వాలి. బ్లాస్ట్ ఎప్పుడు? త్వరలోనే. నమస్తే, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. కొద్ది రోజులుగా నగరంలో మానవ బాంబులు సంచరిస్తున్నారని టీవీ 7 ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆ హెచ్చరికను నిజం చేస్తూ మా కార్యాలయానికి ఒక ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ వచ్చింది. నగరంలో రేపు రద్దీ ప్రదేశాలలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక చేయడం జరిగింది. వీళ్ళకేం పని లేదు, ఈ నా కొడుకులు ఎక్కడుంటారో తెలిస్తేనా? మా టీవీ 7 నెంబర్ 1 ఛానల్ కాబట్టి తీవ్రవాదులు మా ఛానల్ కే ఈమెయిల్ పంపారు. టెర్రరిస్టుల హెచ్చరికలకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇది పోలీస్ యంత్రాంగానికి పెను సవాలుగా మారనుంది. రానున్న 24 గంటల్లో నగరంలో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీవీ 7 కోరుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి టీవీ 7. సార్ చూస్తున్నావా? చూస్తున్నాను సార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు జనం పోలీసుల దగ్గర రాకుండా మీడియా దగ్గరికి వెళ్తారు. టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. ఓకే సార్. ఎంతసేపే? ఒక్క నిమిషం అండి, వచ్చేస్తున్నాను. ఇంకా ఎన్ని ఒక్క నిమిషాలు కావాలి నీకు? ఒక్క నిమిషమేనండి. టెర్రరిస్టులు ఎప్పుడైనా ఎక్కడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే సమాచారం అందించండి. కాల్ చేయవలసిన నెంబర్లు 9909999782 9898256789. ఏమండి, నేను రెడీ అయిపోయాను, వెళ్దాం పదండి. ఇదిగో రేపు సిటీలో బాంబులు పెడతామని టెర్రరిస్టులు ఈమెయిల్ పంపించారంట. రేపు కదండి, మన వేళ వచ్చేద్దామండి. ఊరుకో, నీకు మూడు వచ్చినట్టు వాడికి మూడు వచ్చి రేపటి బదులు ఈ రోజే సిటీలో బాంబులు పెట్టాడు అనుకో, రేపు బ్రేక్ న్యూస్ లో మన ఫోటోలు వస్తాయి, చూడడానికి మనం ఉండవు. ప్లీజ్ అండి, వద్దు.
ప్లీజ్ అచ్చా వద్దని చెప్పానా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, క్యాన్సిల్. ఎప్పుడు ఇంతే. టెర్రరిస్టులు పంపించిన ఈమెయిల్ కు సంబంధించిన సంక్షిప్త సమాచారం నెక్స్ట్ నేను బులెటిన్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంతే. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఈ ఉండండి. పూలదండ నా మొహాన్ని కొట్టినందుకు బాధపడినాయి. మన ఫోటోలకి పడకూడదని నా ఆలోచన. సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సార్. నీకు బతకాలనుంటే వీడిని ఇక్కడి నుంచి తీసుకునేళ్ళు. ఇదేంటి సార్, సిటీలో సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది. అవునయ్యా, మనం ఒకవేళ 144 సెక్షన్ పెట్టినా కూడా ఇలా ఉండదు. ఇదేదో బాగానే ఉన్నట్టుంది. అవును సార్. అంటే మనకంటే వాళ్లే గొప్ప. గొప్ప ఎక్కడ సార్, భయం సార్, భయం. ఎంతకాలం భయపడతారే జనం? చూద్దాం సార్, అది చూద్దాం. అవునయ్యా, నాకు తెలవక అడుగుతాను, ఈ సెల్ ఫోన్స్లో గేమ్స్, ఎఫ్ఎం రేడియోలు, కెమెరాలతో పాటు ఒక చిన్న మెటల్ డిటెక్టర్ లాంటిది కూడా పెట్టొచ్చు కదయ్యా. పెడితే బాగుంటుంది కదా. ఎవడన్నా టెర్రరిస్ట్ గడు బాంబు తీసుకెళ్తున్నాడు అనుకో, కిక్ 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 అంటూ చిన్న సౌండ్ చేస్తుంది, వాడిని వెంటనే పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ బాంబులు బ్లాస్టింగ్లు ఉండవు కదయ్యా. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, వాళ్ళకి అసలు ఉపయోగించుకుంటాం తెలవాలి. ఏమంటావు? చూద్దాం సార్, ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ ఏదైనా వస్తుందేమో. రేయ్, ఈ ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ ఎవడరా? నేనే సార్. నిన్న కరెక్ట్గా 11:20 సిటీలో బాంబులు పెడుతున్నామని టీవీ ఛానల్ 7కి సార్ ఇక్కడి నుంచి ఈమెయిల్ వచ్చింది. ఎవడరా ఇచ్చాడు? నాకు తెలియదు సార్. నువ్వు చెప్తావా, నీతో నన్ను చెప్పించమంటావా? సార్, ఇంటర్నెట్ సెంటర్ అంటే ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరంటే నాకేం తెలుస్తుంది సార్. ఒరే యదవా, సిటీలో అలర్ట్గా ఉండాల్సింది పోలీసులు మాత్రమే కాదురా, సార్ మీరు కూడా. ఇక్కడ సెక్యూరిటీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. పెట్టించు. అలాగే సార్. రేపటి నుంచి లోపలికి ఎవడొస్తున్నాడు, బయటికి ఎవడు వెళ్తున్నాడు, కంప్యూటర్లు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అన్నిటికీ రికార్డ్స్ మెయింటైన్ చేయి. సరే సార్. స్టూపిడ్ ఫెలో. సారీ సార్. ఎక్కడా లేదు. ఈయన ఎవరో పెద్ద మనుషులా ఎక్కడా కనబడట్లేదు. ఏదో పెద్ద వస్తువు పోగొట్టు. ఏమైపోయింది? ఏం పోగొట్టున్నాడు? ఎక్కడుందబ్బా? సార్ ఎక్కడుందబ్బా? సార్ ఏదో ఎదుగుతున్నారు, ఏమన్నా పోగొట్టుకున్నారా? న్యూస్ చూడలేదా? రోజు చూస్తాను. అంటే మీరు పోగొట్టుకున్న వస్తువు గురించి అప్పుడే న్యూస్ లో కూడా వచ్చేసిందా? ఇంతకీ నువ్వేం న్యూస్ చూసావు? ఫిల్మ్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్. అబ్బా, అన్నీ చూసావు, కానీ అసలైంది చూడలేదు. కానీ మీరు పోగొట్టుకున్న వస్తువు అంత ఇంపార్టెంట్ అని నాకెలా తెలుస్తుందండి? సిటీలో బాంబులు పెట్టారని న్యూస్లో చెప్తుంటే నువ్వు హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్, టైటన్ వాచ్, నీ పిండాకుడు, నీ శ్రాద్ధం చూస్తావురా యూస్లెస్ ఫెలో. బాంబులు పెట్టారా? అయినా మనం ఏం చేయగలం? అబ్బా, ఏమైనా చేయొచ్చు నాలాగా. ఆ విషయం ఇంకొకరికి చెప్పొచ్చు నాలాగా. ఎందరినో అలర్ట్ చేయొచ్చు నాలాగా. ఎందరినో కాపాడొచ్చు నాలాగా. లేకుండే బ్రతికినా చచ్చినట్లే నీలాగా. అయితే మాత్రం ఇక్కడ వెతికితే ఏం లాభం అండి? పబ్లిక్ ప్లేస్ లో ఎతకాలి. మళ్ళీ పెట్టినోడు ఏమన్నా నీ బామ్మర్దేంట్రా? కాదు. నీ మేనకోళ్ళ? లేదు. నీ మేనలుడా? తెలీదు. నీ పెదనాన్న కొడుకా? నో. వేలు విడిచిన మేనమావా? ఛాన్సే లేదు. మరి నీకెలా చెప్తాడరా ఎక్కడ పెట్టాడో? మనమే వెతుక్కోవాలరా యూస్లెస్ ఫెలో. అయినా దానికి పోలీసులు ఉన్నారుగా, మనం ఏం చేయగలం? అబ్బా, మళ్ళీ నీ ఇంట్లో చంటి పిల్లోడు ఏడిస్తే పోలీసుడు జాబ్ చేస్తాడా? నువ్వే ఆపుకుంటావా? కొన్ని పనులు మనమే చేసుకోవాలి. అంతా పోలీసులే చూసుకుంటారనుకుంటే రేపు మనల్ని చూసుకోవడానికి మనం ఉండం. కాబట్టి మన జాగ్రత్త మనం చూసుకోవాలి. వెతుకు, దొరికేదాకా వెతుకు. దొరకపోతే? దొరక్కపోయేదాకా వెతుకు. దొరక్కపోయినా వెతకాల. మెయిల్లో చెప్పినట్టు బాంబులు ఏం పేర్లేదు. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సార్? వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు సార్? సార్, దీనికి కారకులు ఎవరు సార్? టీవీ 7 ఎక్కడమ్మా? అరే వెనక్కి పడిపోయి ముందుకురా. నువ్వే ఇంపార్టెంట్. మీ వాళ్ళందరూ ఇది అడుగుతున్నారు కానీ సమాధానం చెప్పు. మాకెలా తెలుస్తుంది సార్? ఎక్స్క్లూజివ్లీ ఆన్ టీవీ 7 అని రోజుకు 1000 సార్లు వేసేవాళ్ళు కదయ్యా. అవునయ్యా, నాకు తెలియక అడుగుతాను, మీకు టీఆర్పీ రేటింగ్స్ ఇంపార్టెంటా, జనం సేఫ్టీ ఇంపార్టెంటా?
చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి జనాన్ని ఎంత భయపడుతున్నారో తెలుసా మీరు? అరే రోడ్డు మీద ఒక చిన్న పంచర్ సౌండ్ అయితే గన్ ఫైర్ అనుకుని కింద పడిపోతున్నారా జనం? మొన్న జోధ్పూర్లో ఏం జరిగిందో తెలుసు కదా? దుర్గగుళ్ళో గోడ కూలి 20 మంది చచ్చిపోతే ఆ సౌండ్ ఏదో బాంబ్ బ్లాస్ట్ అనుకుని ఆ తొక్కిస్లాట్లో 200 మంది చచ్చిపోయారా? చూసారా మీరు చేసే ఏదో రిపోర్టింగ్ వల్ల జనంలో ఎంత హిస్టీరియా క్రియేట్ అయిందో? మీరు జర్నలిస్టులు అయ్యా, ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, అంతేగాని నాన్ సెన్స్ని హైప్ చేయకూడదు. బై ద వే, నెక్స్ట్ టైం టెర్రరిస్టుల దగ్గర నుంచి ఏమైనా ఈమెయిల్స్ వస్తే ముందు మాకు చెప్పండి, జనానికి కాదు. బాల్ బేరింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. पैसा ब्लेड मिलेगा? 1 ఇంచ్ మేకులు ఉన్నాయి. ఉన్నాయి. ఇవెంత? ఓ 2 ప్యాకెట్స్ ఇవ్వండి. ఫెవికాల్. మీ దగ్గర చిన్న సైజ్ బోల్ట్స్ ఉన్నాయా? బ్యాటరీ और हेलमेट. స్ట్రిప్లు. థ్యాంక్ యూ. शुक्रिया. అన్నీ వచ్చేసాయి. ఇక ఆర్డీఎక్స్ ఒక్కటే రావాలి. अस्सलाम वालेकुम दिलावर भाई, खालिद बोल रहा हूँ. आजकल देखना पड़ रहा है भाई, बहुत सोच समझ के कारोबार करना, नहीं तो खामखा फंस जाते. उसको बोलना कि पैसे मिलने पर डिलीवरी हो जाएगी. हाँ भाई, बेफिक्र हो आप. अस्सलाम वालेकुम खालिद भाई. मैं आपको बाद में फ़ोन करता हूँ. वालेकुम अस्सलाम. मेरा नाम खालिद है, वो कि तुमको कैसे मालूम? जरूरत पड़ने पर हम सबको पहचान लेते हैं. क्या चाहिए? शक्कर कितना? 5. किस लिए? तुमको बताना जरूरी है? मुझे सब मालूम है. मुझे भी अपने साथ शामिल कर लो. अपना काम करो पहले, फिर देखेंगे. पैसे लाए? लाया हूं ना. चलो. बशीर भाई, बशीर भाई. सलाम वालेकुम बशीर भाई. वालेकुम सलाम. कैसे आना हुआ? बशीर भाई 5 किलो शक्कर होना था. किसे? कोई खतरा तो नहीं है? नहीं, कोई डरने वाली बात नहीं है. पकड़े गए तो दोनों अंदर जाते. आप मेरे पे भरोसा रखो बशीर भाई, ये अपना ही आदमी है. ठीक है. माल लाए हो? बैग दिखाओ. ठीक है, यहीं रुको. जी. पूरे 5 किलो है, चेक कर लो. बड़ा बैग इसलिए दे रहा हूँ, कोई शक नहीं करना. शुक्रिया. खुदाफिज भाई. खुदा हाफिज. खुदा हाफिज. హెల్మెట్ ఏంటమ్మా మీరేం చెప్పొచ్చు కదా. బండాపు ఊరికే వస్తారు. ఏయ్, వాళ్ళు ఎవరో చూడండి. గో. వాడు ఖాళీద్ గాడే సార్. సాలేగాడు పారిపోయాడు. వాడి పక్కన ఉండేవాడు ఎవడో తెలియదు సార్.
చూసి సులుకొచ్చుకుంటున్నాడు. వీడితోటి ఈ మ్యాటర్ చదివించాలి. ఏంటది? ఆ పోస్టర్ మీద బివేరా బంప్స్ అని చెప్పి పోస్టర్ అతికిస్తున్నావు. నీకేమన్నా మెంటలా? ఆ పోస్టర్ మీద ఈ పోస్టర్ అతికించారని ఫీల్ అవుతున్నావా? కాదు, ఆ మ్యాటర్ కనిపించినందుకు. పిచ్చోడా, ఆ మ్యాటర్ కన్నా ఈ బాంబు మ్యాటరే ఇంపార్టెంట్. ఏంటది? ఇలారా, నీ పక్కన ఎప్పుడైనా బాంబు పేలిందా? పేలితే నేను ఉండనుగా. కరెక్టే. నీ పక్కనోడి పక్కన చెప్పడానికి వాడు ఉన్నాడు కదా. కదా, అందుకే అర్జెంటుగా నువ్వు కూడా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఇలాగే పోస్టర్స్ అతికించు. మనకెందుకులే అనుకుని ఇలా మ్యాటర్ ఉన్న పోస్టర్లు చూస్తూ కూర్చున్నావు అనుకో, ఏదో రోజు నీకు కూడా పడిపోతుంది. ఏంటది? నీ ఫోటోకి దండ. అందుకే ఆ మ్యాటర్ మీద కాకుండా ఈ మ్యాటర్ల గురించి ఆలోచించు. అర్థమైంది కదా? వెళ్ళు వెళ్ళు. చదవకి యావెక్కువ చావ తక్కువ. హ్యూమన్ బాంబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా? సస్పెక్టెడ్ ఏరియాస్ లో మన వాళ్ళు గట్టిగా నిఘా పెట్టారు. బట్ వీఆర్ స్టిల్ సర్చింగ్. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. తప్పకుండా ఐడెంటిఫై చేస్తాం సార్. గుడ్. ఏ క్లూ వదలదు. ఓకే సార్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఇది తప్ప నీ చేస్తాడు వీడు. వాచ్మ్యాన్, నేను మీతో పాటు బయటకు వస్తాను. బయట ప్రపంచం చూసి చాలా రోజులు అవుతుంది. మీకు బయటకు వస్తే పోతారని భయం కదా? మీరందరూ ఉండగా నాకేం భయం బ్రదర్. ఏంటది? బాంబ్. బాంబా? జోరు లేకండి బాసు. నేను బాంబులకు భయపడతాను కానీ ఇలాంటి మాటలకు భయపడ్డాను. బస్ 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 నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. వస్తావా? అయితే పని చెయ్యి. చెప్పండి. ఏంటిది? చెత్త. చెత్త? పడేసిరా, వెళ్దాం.